ఈరోజు అయితే మటన్ బిర్యానీ ఉంది. అల్లం పేస్ట్, కొత్తిమీర, పుదీనా, ధనియాల పొడి, కారం, చూడండి కారం, ఉప్పు, గరం మసాలా పట్టుకున్నది. డాడీ గుడ్లు టేస్టింగ్ సాల్ట్, లెమన్ సాల్ట్, నిమ్ముప్పు ఎక్కువ వేసుకోవద్దు, తగినంత వేసుకోవాలి, లేకుంటే పులుపు అవుతుంది. అండా కర్రీ ఇది అండా సలను. దీని ప్రాసెస్ తర్వాత చూపిస్తాం. ఐటమ్ చూపిద్దామని మంచిగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. నూనె పోసుకొని కలుపుకుంటే ఎప్పుడు పోయాలి? సరే సరే. అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ కూడా వేసిండ్రా? కలర్ లోనే తెలిసిపోతుంది కారం ఎంత ఉందో లేదో. కారం అయితే సరిపోలే ఫ్రెండ్స్, కొంచెం కారం వేసుకుంటున్నాం. చూడండి, పెరిగి వేయకముందుకే కారం, ఉప్పు అన్ని చూసుకోవాలి ఫ్రెండ్స్. మళ్ళీ పెరిగి వేసుకున్నాక చూసుకోవడానికి రాదు. కొంచెం ఉల్లిగడ్డ కట్ చేసుకొని వేసుకోవాలి, పచ్చి ఉల్లిగడ్డ. ఎందుకంటే టేస్ట్ వస్తుంది కాబట్టి. మసాలా ఎక్కువ అవుతుంది అంటే ఫ్రెండ్స్. అయితే పెరుగు, ఇలాచి పొడి అయితే వేసినాము. ఎసరు పెట్టుకున్నాం దానికి, బిర్యానీకి ఎసరు. దీంట్లో పట్టా ఇలాచి, నీళ్ళలో పట్టా ఇలాచి, సాజీరా, లవంగం, ఆకు, పువ్వు అన్ని వేస్తాం. అన్ని పడతాయి అన్నమాట దీంట్లో కూడా మసాలా. ఓకే. సాజీరా, ఇలాచి, లవంగం, ఆకు అన్ని కలిపేయాలి ఫ్రెండ్స్. పెసర్లా, ఇలాచి, బియ్యం వేసుకున్నాం మటన్ బిర్యానీకి. కొంచెం నీళ్ళేసి మంచిగా కలుపుకోవాలి ఫ్రెండ్స్, ఎందుకంటే ముక్క ఉడకాలి కదా, అందుకోసం అనేసి. బిర్యానీ అయిపోయినాక చూపిస్తా ఫ్రెండ్స్. కొంచెం ఇలాచి పౌడర్ వేసుకోవాలి, కొంచెం రైస్ వేసుకున్నాం ఎందుకంటే మంచిగా స్మెల్ కోసం అనేసి, టేస్ట్ కూడా వస్తుంది ఫ్రెండ్స్. మరీ ఎక్కువ వేయద్దు, కొంచెం వేసుకోవాలి. మళ్ళీ దానిపైన కొంచెం రైస్, ఎందుకంటే దాంట్లో బిర్యానీలో వేస్తాం కదా ముక్క కలిపేటప్పుడు, దానిపై నుంచి రైస్ వేసుకోవాలి. రెడీ, చూడండి అయిపోయింది. ఇదిగోండి బిర్యానీ, మటన్ బిర్యానీ.